నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ అన్నారు బానే కొంచెం హుమ్లీటింగ్ పెట్టుకున్నారు. కొన్ని రావు కదా బయటికి. ఎవరు బాగా ట్రబుల్సమ్? సోనియానా? సోనియానా ఆల్వేస్ ఆన్ ద ఫేస్. తనే ఎక్కువ. ఇంకా కొంచెం నిఖిల్ వాళ్ళు పట్టించుకోకుండా కొన్ని జరిగినాయి. అంటే నువ్వు నథింగ్ అన్నట్టుగా అంతసేపు సోనియాని గుడ్ ప్లేయర్, బేబక్క. నేను అన్నా, బేబక్క నీకు స్ట్రాంగ్ ప్లేయర్ లాగా అనిపించట్లేదా? అంతసేపు సోనియా అంటున్నావు అని అడిగా. సో చూద్దాం ఎవరేం చేస్తారు. బిగ్ బాస్ అన్నది ఒక షో అండి. ఆఫ్ కోర్స్ అది ఏంటంటే దాంట్లో ఉన్నంతకాలం కొంత గుర్తింపు, కొంత అడిషనల్ ఇది వస్తుంది, ఏమంటారు, అడిషనల్ ఫేమ్. బట్ వాట్ వీఆర్ విల్ టేక్ అస్ ఫర్దర్ ఇన్ ద నెక్స్ట్ ఒక స్టెప్ ఎక్కించింది. కానీ ఇక్కడే ఆగిపోయారు. కొంతమంది కిందకి వెళ్ళిపోయారు బిగ్ బాస్కి వెళ్ళినాళ్ళు. నేను 160 మంది దాకా వెళ్ళారు ఎప్పటివరకు బిగ్ బాస్ హౌస్లోకి ఇన్ని సీజన్స్. ఎంతోమంది ఏం అకంప్లిష్ చేశారని నేను కొంతమందిని చూసా. నాట్ మెనీ పీపుల్ హ్యావ్ డన్ మచ్. దెన్ ఐ థాట్ మనం వెళ్ళి ఆ ఫేమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి. దట్స్ ఇట్. చాలామంది గెట్ స్టక్. మేము బిగ్ బాస్కి వెళ్ళాం, ఐ హావ్ బికమ్ ఫేమస్, ఐఎమ్ నాట్ గోన్ డూ దాట్. డోంట్ డూ దాట్. మన పని మనం సక్రమంగా చేసుకుంటూ, ఇట్ ఇస్ అన్ యాడెడ్ థింగ్. ఇంకా నేను హంబుల్ అవ్వడం స్టార్ట్ చేశాను. మోర్ హంబుల్ అండ్ మోర్ గ్రౌండెడ్. బాలుగారు నాకు అది. బాలుగారు ఈస్ అ వెరీ 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 గుడ్ ఎగ్జాంపుల్ దట్ ఎదిగిన కొద్దీ వదగమని. సో గ్రౌండెడ్. నేను ఆయన ఒక మ్యూజిషియన్స్ అందరికీ ఒక మీట్ లాగా అయింది. ఐ థింక్ మీరు వచ్చారనుకుంటా ఆ మీట్కి. అదేంటంటే మ్యూజిక్ కౌన్సిల్ లాగా పెట్టి ఈ పాటలు అన్నవి ఇట్లా రైట్స్ లేకుండా పాడడం అన్నిటికీ ఒక మీటింగ్ అయింది. సో వెన్ హీ కేమ్, హీ వాజ్ సిట్టింగ్ అండ్ నేను ఆయన పక్కన కూర్చోవడం జరిగింది. ఆయనంతటా ఆయనే, అమ్మా మిమ్మల్ని చూశాను, మీరేదో షో చేస్తారు కదా అన్నారు. బాలు గారు ఏంటి మొన్న పలకరించడం ఏంటి? అవునండి పాటే మంత్రం, నేను చూశానమ్మా. I was like, wow, him being a legend, talking to me and saying that he saw my Party Mantra show was like, that's it. Kudos. కుక్కర్ టాపిక్ ఏదైతే అన్నారో, బేబక్క కుక్కర్ పెడితే మీరు దాన్ని ఒక ఇష్యూ చేశారు కదా, అదే కుక్కర్ మూత పెట్టడం మీకు రాలేదే? సో బేబక్క విషయం అయినప్పుడు దట్ వాజ్ నాట్ లైక్ ఇది ఇష్యూ చేయాలి పెద్దగా అన్నట్టు కాదు. నేను సరదాగా నవ్వుకుంటా. నవ్వుకుంటా, అక్క మీకు మా అక్కలంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయింది అని నవ్వుకుంటున్నా. షీ పోక్డ్, నిఖిల్ ఏమన్నా చూసినావా అని చెప్పేసి అన్నది. అనేసరికి అక్కడ ముందు జరిగింది మీకు చూపించరో లేదా, సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ అంతే. సో అక్కడ నిఖిల్ ఉండి ఆర్గ్యూ చేసి, నీకొస్తే నువ్వు పోయి చేయగదా అమ్మా అని అన్నాడు. సరే అని చెప్పేసి పోయినా చేసినా అయ్యింది. దట్ ఎక్స్టెండెడ్ గా అయిపోయింది. సో నేను అక్కడ కూడా మాట్లాడింది ఏంటిది అంటే, బేబక్క విషయంలో కూడా మాట్లాడింది ఏంటి అంటే, ఫస్ట్ నుంచి కూడా నీ మీద నువ్వు కొంచెం రెగ్యులర్ గా చేస్తావు అని అజ్యూమ్ చేసుకొని, మీకు రోజు ఇంట్లో అలవాటు ఉంటది అని అజ్యూమ్ చేసుకొని, మీ పెద్ద కదా అట్లా అని అజ్యూమ్ చేసుకొని మీకు ఒక డ్యూటీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నీకు రాకపోతే రాలేదు అని చెప్పాలి. నాకు రాదు, ఇది నాకు అలవాటు లేదు అని చెప్పి గివ్ అప్ ఇచ్చేసేయాలి. వేరే వాళ్ళు చూసుకుంటారా బాబు, మీరు నా మీద ఏదో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, నాకు రాదు వంట సరిగా అని అనాలా. అండ్ సెకండ్, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె నాకు హెల్త్ బాగాలేదు నేను చేయను ఇట్లా అన్నప్పుడు కూడా, మేము రెడీ ఉన్నాం తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత చేస్తున్నారు, ఇప్పుడైనా చెప్పండి నేను చేయను అంటే వేరే వాళ్ళు తీసుకుంటారా? లేదు చెప్పదామా, చెప్పదు. టైం అండ్ ఆల్సో లైక్ అదే కిచెన్ నాకు వాడటం రాదు అంటే, నేను 35 నిమిషాల వరకు కూడా అందరి ఒక 6 దగ్గర పోయి, అది ఫార్మాట్ కరెక్ట్ గానే పెట్టిరా, లేకపోతే విజిల్ రాదా, అది ఏందో చూసుకోండిరా బాబు, చూడండి ఒక్కసారి చూడండి అని ఒక 6 మెంబర్స్ దాకా అందరిని అడిగినా. 6 30 నిమిషాల నుంచి ఫాలోఅప్ చేస్తాను నేను. చూడండి ఒక్కసారి చూడండి, అది విజిల్ రావాలి కదా, 10 నిమిషాలు రావాలి, ఎందుకు వస్తలేదు చూడండి అని అన్నా. ఎస్, నాకు తెలియకపోతే నేను అడిగి చేసుకున్నా. నాకు వచ్చో నేను ఎక్కడ చెప్పలే, నాకు మొత్తం వచ్చో నేను మాట్లాడలే. నాకు కూడా తెలియని రోజు, అరే ఇది పెట్టడం నాకు వస్తలే చూడండి అని అడిగాను. దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ బేబక్క ఆల్సో. నీకు తెలియకపోతే అది నాకు ఆపరేట్ చేయడం రాదు, నిజంగానే ఏదో ఉన్నది చూడు అని అంటే అయిపోతుండే. పప్పు అట్లే అవుతుంది, స్టవ్ స్లోగా ఉన్నది, పప్పు ఇంత టైం ఈజీగా, నాకు తెలియదు ఇక పప్పు ఎంత టైంలో అవుతుందో గా మాత్రం తెలియదు, ఇక తెలియదంటే ఇక అని ఈ డైలాగులు పెట్టిరు నాకు ముందు అరగంట అంతా. సో దట్స్ వేర్ లైక్ నీకు తెలియకపోతే తెలియదని చెప్పేస్తే వేరే వాళ్ళు తీసుకుంటారు కదా అమ్మా. దట్స్ వాట్ ఐ టోల్డ్ అంతే.